ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక మోసాలను అరికట్టడం పోలీసులు బ్యాంకులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో పుట్టుకొస్తున్న సైబర్ నేరాలు సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి లెక్కల ప్రకారం 2023లో డిజిటల్ ఆర్థిక మోసాల బాధితులు కనీసం 10,319 కోట్లు నష్టపోయారు. ఒక్క 2023లోనే దాదాపు 7 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ సైబర్ క్రైమ్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త అస్త్రాన్ని సంధించబోతోంది. ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసి బాధితుల్ని కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. అధునాతన ఏఐ టూల్ అయిన MuleHunter.ai ఉపయోగించాలని బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహిస్తోంది. తాజాగా జరిగిన ద్రవ్య విధాన కమిటీ భేటీలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు బ్యాంకులకు సూచనలు చేశారు. దీంతో MuleHunter.ai టూల్ ఏమిటి, అది ఎలా పనిచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆర్బీఐకి సంబంధించిన ఆవిష్కరణల విభాగమైన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈ కొత్త ఏఐ టూల్ని డిజైన్ చేసింది. ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆర్బీఐ ఏఐ టూల్ మంచి ఫలితాలను ఇస్తోంది. మనీ లాండరింగ్ వంటి మోసాల్లో ఉపయోగించే మ్యూల్ ఖాతాలను కొత్త ఏఐ టూల్ ఖచ్చితత్వంతో వేగంగా గుర్తించగలుగుతోంది. ఈ అప్లికేషన్ను ఇప్పటికే 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు విజయవంతంగా ప్రయోగించాయి. వాస్తవానికి ఆర్థిక మోసాల కోసం సైబర్ క్రిమినల్స్ ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాలను గుర్తించడం చాలా కష్టం. ఈ తరహా మోసాలను అరికట్టడంలో ఇదే అతిపెద్ద సమస్యగా ఉంటుంది. ఎలాంటి అనుమానం లేని వ్యక్తుల పేర్ల మీద బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేయించి వాటి మధ్య సైబర్ క్రిమినల్స్ అంతర్గతంగా లావాదేవీలను నిర్వహిస్తుంటారు. దీంతో ఎవరికి అనుమానం రాదు. ఆర్థిక మోసాలను గుర్తించడం అందుకే కష్టంగా మారుతోంది. మోసగాళ్ళు కొట్టేసిన డబ్బును తిరిగి పొందలేకపోవడానికి ఇదే అతిపెద్ద కారణం. అయితే మ్యూల్ ఖాతాలుగా పిలిచే వీటిని గుర్తించడంలో MuleHunter.ai చక్కటి పురోగతి చూపిస్తున్నట్టుగా ఆర్బీఐ గుర్తించింది. పలు బ్యాంకులతో కలిసి పనిచేసి మొత్తం 19 వేర్వేరు నమూనాల్లో ఉండే మ్యూల్ ఖాతాల కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా ఆర్బీఐ పరిశోధనలో తేలింది. అందుకే వీటిని గుర్తించేందుకు వీలుగా MuleHunter.aiని డెవలప్ చేశారు. అనుమానిత మ్యూల్ ఖాతాలను విశ్లేషించి గుర్తించడంలో కొత్త ఏఐ టూల్ బాగా పనిచేస్తోంది. కొత్త టూల్తో సైబర్ క్రిమినల్స్ను కొంతవరకైనా అరికట్టవచ్చని ఆర్బీఐ తెలిపింది.